ఈ రోజు కేటీఆర్ గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి హైడ్రాను భూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలు జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ కేటీఆర్ కేవలం జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఓట్లు దండుకోవాలని ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నట్టుగా గమనించాలి. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ సిస్టమ్. అంటే దీన్ని ఎందుకు తీసుకొచ్చిర్రు ఈ ప్రభుత్వం అంటే జిహెచ్ఎంసీ ఔటర్ పరిధిలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, ప్రైవేట్ ఆస్తులను ఎవరైతే ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చి కబ్జాలకు గురి చేసిరో వాటిని కాపాడే ప్రయత్నంలోనే ఈ హైడ్రా అనేది తయారైంది, ఫామ్ అయింది సంవత్సరం క్రితం. హైదరాబాద్ లోనే కాదు, తెలంగాణలో 75% చెరువులు, నాలాలకు కబ్జాకు గురైనట్టు సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక నివేదికనిచ్చింది. అంటే గత పాలకుల చేతిలో అసమర్థత వల్లనో, అధికారుల అసమర్థత వల్లనో చాలా వరకు చెరువులు కబ్జా అయినాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ రోజు 600 పైచిలుకు చెరువులు ఉంటే ఈ బీఆర్ఎస్ హయాంలో దగ్గర 44 చెరువులు మొత్తమే మాయమైపోయింది. 127 చెరువులు సగానికి సగము కబ్జాలకు గురైంది. వీళ్ళ హయాంలో అధికారులు ప్లస్ నాయకులు టోటల్ గా పవర్ ని మిస్యూజ్ చేసి ఇవన్నీ చేయడం జరిగింది. ఈ రోజు ఈ అమాయకులను తీసుకొచ్చారు కదా, ఈ అమాయకులని 10 సంవత్సరాలలో వీళ్ళు మోసం చేసినటువంటి పరిస్థితులనే వాళ్ళ అమాయకులు పోయి అక్కడ చిక్కుకురు. అది చెరువులను తెలవక, నాలాలను తెలవక, ప్రభుత్వ భూములను తెలవక. మరి 10 సంవత్సరాలు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అసలు ఎవరు ఎక్కడ కడుతుర్రు, ఎందుకు కడుతుర్రు, ఎక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏ రోజు ఆలోచించలేదు. ఎందుకంటే కమిషన్లు దండుకుర్రు కాబట్టి ఆ రోజు ఏమి గుర్తుకు రాలేదు. ఇలా 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను కాపాడే ప్రయత్నం హైడ్రా చేస్తుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. షేర్లింగంపల్లి అఫీస్పేటలో 39 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ను వీళ్ళ హయాంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి కబ్జాకు పెట్టుకుంది. ఇలా హైడ్రా వచ్చినాక కొంతవరకు బిల్డింగులు కట్టిండి ఆయన. కట్టన్ బిల్డింగ్లు ఉంటే అన్ని ఖాళీ చేయించి 29 ఎకరాల పైచులకి ఇలా ఫెన్సింగ్ చేయించి ప్రభుత్వ ఆస్తిని కాపాడింది హైడ్రా. నేను ఎగ్జాంపుల్ ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోవాలంటే హైడ్రా వచ్చిన తర్వాత 581 స్థానాలల్లో ఇలా ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని దగ్గర 500 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. అదే కాకుండా 360 చెరువుల మీద ఉన్నటువంటి కబ్జాలను తొలగించారు, 20 నాలాల మీద తొలగించారు, 38 పార్కులను కూడా ఈ రోజు అక్కడ ఎంక్రోచ్మెంట్స్ జరిపారు. షేర్లింగంపల్లి అఫీస్పేటనే కాకుండా మీరు షామీర్పేట మండలంలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏది సిటీ అవుట్స్కట్స్ లో దేవరేంజాల దగ్గర 139, 136 సర్వే ప్రభుత్వ భూమిలా కోర్టు అవసరాల కోసం అక్కడ ప్రభుత్వం కేటాయిస్తే అక్కడ ఉన్నటువంటి రోడ్లను, అక్కడ విలేజెస్ పోయే రోడ్లను, ఆస్తిని కూడా ఒక నరసింహారెడ్డి అనే వ్యక్తి కబ్జా చేసి ఆ ఊరోళ్ళు కంప్లైంట్ చేసి హైడ్రా పోయి ఇవాళ రోడ్లను కాపాడింది, ఆ ఊరికి అప్రోచ్ రోడ్లను, ఆ ప్రభుత్వం భూమిని కూడా కాపాడింది. ఈ రోజు